పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొత్త గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు. అవును. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 64 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, జిల్లా అదనపు ఎన్నికల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. కొత్త గ్రామాల్లో సర్పంచు, వార్డు సభ్యుల ఎన్నికలకు అనువుగా ఓటర్ల జాబితాను తయారు చేయాలని, పోలింగ్ కేంద్రాలు, బూత్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఫిబ్రవరి 3వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించాలని, 4 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి 6వ తేదీ నుంచి పరిష్కారం, 7వ తేదీన తుది జాబితాను ప్రకటించాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. సో తొందరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. అందుకే కొత్త గ్రామాల్లో కూడా ఎన్నికలు అయితే పెట్టబోతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనకి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి, మున్సిపల్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి అన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మీకు.